తెలంగాణలో రాజకీయ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అప్పులు గురుకులాల్లో టెండర్లపై మాటల మంటలు రేగుతున్నాయి. అప్పులపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెబుతుంటే పూటకు అడ్రస్ మారుస్తున్నారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలవి డ్రామాలంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనే కూడా సిద్ధం మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా. మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుకే కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మాని మీరు సమాధానం చెప్పండి స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆయన పూటకో సవాలు రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సామాజిక ప్రెస్ క్లబ్ అంటున్నాడు. అంటే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు అంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతున్నాడు. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జారలే. ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు. మా నాయకుడు కేసీఆర్ వారే వస్తారు, వారే పాలిస్తారు అని చెప్తారు. చేసింది అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నా మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీ చేతుల్లో ఏముందని? అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్తలకు దళిత వర్గీయులు ఇస్తే మమ్మల్ని అవహేళన చేసుకుంటా మాట్లాడు, తోకు ముచ్చుకొని పోయినామని మాట్లాడు, పారిపోయినామని మాట్లాడు. అరే దొర అయితే దొర కానివ్వండి, గడిల పార్టీ అయితే కానివ్వండి, ఇంత నిక్కచ్చిగా ఇంత నిజాయితీగా ఇంత ఆధారాలు మీ ముందు పెట్టి దేనికైనా సిద్ధమని మాట్లాడితే ప్రతి మాట మాట్లాడకు బట్టగాల్చి మీద పడేసుడు, అబద్ధాలాడు, పారిపోయిన మనుడు. మేమే ధన్పార్క్ దగ్గరకు వచ్చి 10 నిమిషాలకు వచ్చి 11:35 నిమిషాల దాకా కూర్చొని పోయినాం కదా. ఇప్పటికైనా అంటున్నాం, హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నడిపినావు, తెలంగాణ ఉద్యోగకారుల మాజీ మంత్రి అంటున్నావు కదా. మేము దేనికైనా కూడా ఈ రోజు మాట 1142 కోట్ల రూపాయల కంటే ఒక్క పైసా కూడా టెండర్ విషయంలో పట్ల జరగలేదు. అసలు కొన్న వస్తువులు ఎంత? మీరేమన్నా నామినేషన్ గా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినవా? ఓపెన్ గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ చేయాలని ప్రాసెస్ చేస్తే నీకు 20 రోజులు 10 ఏళ్ళు నీతో ఎవరో లాభపడ్డ చెంచాగా చేసి చెప్తే నీ మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? మేము ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టెండర్ పెట్టడం తప్ప గ్లోబల్ టెండర్ పెడితే మఫత్లాలు కూడా వస్తుంది ఏం చెప్తున్నా వాళ్ళు మాకే సుట్రిక ఉందా తోటి? నాకేమైనా పరిచయం కూడా ఉందా కనీసం మా ఇవరికన్నా? ఎక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు కరప్షన్ సంబంధించి? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం, రండి శాసనసభలో మీకు ఇయ్యాలా కాబట్టి రేపు పెట్టినాడు, చర్చ చేయండి. 10 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకి ఏమి ఇచ్చిండ్రు? మేము వచ్చినాక ఏమి ఇచ్చినాం? పొద్దున్న లేస్తే ఆర్థిక శాఖ మంత్రితో మాకు పంచాయతీ అంటే ఓన్లీ వెల్ఫేర్ సంబంధించిన ఫండ్స్ ఇవ్వాలని కొట్లాడేది పంచాయతీ తప్ప ఇంకోటి కాదు. ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏందో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మేము బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు.